जय दुर्गादेवी नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। अम्मलगन्नयम्म मुगुरम्मल मूलपुटम्म जगन्माता दुर्गादेवी त्रिशक्ति स्वरूपिणी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपं సమిష్టిగా కలిగినటువంటి జగన్మాత దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవిని మనం ఒక్కసారి దుర్గా అని మనం స్మరణ చేస్తేనే చాలు, సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి. అటువంటి మహోన్నతమైనటువంటిది ఇంద్రకీలాద్రి క్షేత్రం. ఈ క్షేత్రం మీద విశేషమైనటువంటి ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశ్వావసునామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి భృగువారం, శుక్రవారం ఇవాళ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వారంగా చెప్పబడుతున్నది. అటువంటి ఈ శుక్రవారం నాడు శ్రీపంచమి పర్వదినం కూడాను వచ్చింది. ఈ శ్రీపంచమి వాగ్దేవి యొక్క జన్మదినంగాను జన్మోత్సవంగాను కూడాను చెప్పడం జరుగుతున్నాయి మనకి పురాణాల్లో. అటువంటి ఈ వాగ్దేవిని ఆరాధించటం వల్ల మానవునికి జ్ఞానసిద్ధి లేనిదే మనుగడ ఉండదు. మరి అందుకోసమని చెప్పని త్రిశక్తి స్వరూపిణైనటువంటి జగన్మాతకి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిగా బంగారు వీణ మీడుతున్నటువంటి జ్ఞానప్రదాయిని స్వరూపంలో అర్చక స్వాములు విశేషంగా అలంకరించారు. మరి ఆ బంగారు వీణ మీడుతున్నటువంటి ఆ జగన్మాతని చూడాలి అంటే రెండు కళ్ళు కూడాను మనకి చాలటం లేదు. అటువంటి జగన్మాత దేవాలయంలో ఈరోజు శ్రీపంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసములు, మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి వర్గం అంతా కూడా బాలికలు బాలలు అందరూ కూడా చక్కని ఉన్నత విద్య అభ్యాసం చేసి విద్యలవాడగా వెలుగొందింప చేయాలి అనేటటువంటి తత్సంకల్పంతో విద్య లేనిదే విజ్ఞానం రాదు, విజ్ఞానం లేనిదే వినయం రాదు. ఈ విద్యా వినయం వీటి శోభిస్తే తప్ప మనకి జ్ఞానసిద్ధి కలగదు, జ్ఞానామృతం మనలో రాదు. అందువల్లనే ఈ సరస్వతీదేవిని మనం ఈరోజు ఆరాధన చేసి మరి హోమస్వరూపంలో కూడాను మనకి జప హోమ తర్పణాది కార్యక్రమాలు మనకి సిద్ధి కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి మంత్రాలన్నీ కూడాను అవే చెప్తున్నది. అందువల్ల ఈరోజు సరస్వతి మహామంత్ర హవనము, మరి సరస్వతి పూజా కార్యక్రమం కూడాను ఏర్పాటు చేయటం జరిగింది. 50 మంది భక్తులు అంటే విద్యార్థులు ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని విద్యా వినయం ఇస్తుంది. కాబట్టి ఆ విద్యని అనుగ్రహించమని చెప్పి ఆ సరస్వతీదేవిని ప్రార్థన చేయమని చెప్పి అందరికీ కూడాను మరొక్కసారి తెలియజేస్తూ సరస్వతి జ్ఞానప్రదాదిని దర్శనం చేసుకుని చక్కని విద్యావంతులుగా వెలుగొందాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని.